మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాబల్యధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్శాల కమల్ మౌలా మసీదు ప్రాంగణంలోకి హిందువులు ముస్లింల ప్రవేశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న వసంత పంచమి శుక్రవారం రావడంతో ఆ ప్రాంగణంలో హిందువుల సంప్రదాయ పూజల నిర్వహణకు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సరస్వతి పూజలు కార్యక్రమాలను హిందువులు నిర్వహించుకోవచ్చని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమలియా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం తెలిపింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తన ఆదేశాల్లో పేర్కొంది. భోజశాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందువులు వాగ్దేవి సరస్వతి దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు. అటు భోజశాల వివాదంపై ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే నిర్వహించి సీల్డ్ కవర్లో సమర్పించిన నివేదికను ఇరుపక్షాల వారికి అందజేసి అభ్యంతరాలను స్వీకరించాలని మధ్యప్రదేశ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి అధ్యక్షతన ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణను ప్రారంభించాలని ఆదేశించింది. మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో భోజశాల కమల్ మౌలా మసీదు ప్రాంగణం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.